హాయ్ అండి. వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఈవినింగ్ టైమ్ స్నాక్స్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా! వేడి వేడి మిర్చి బజ్జీ, లేకపోతే వేడి వేడిగా పకోడీ, ఇలా ఏదో ఒకటి స్నాక్స్ అయితే ఉండాలి. నేను ఇవాళ పాలకూరతోటి పకోడీ చేస్తున్నానండి. ఆకుకూరతోటి పకోడీ అని భయపడకండి. కానీ టేస్ట్ చాలా బావుంటుందండి. ముందుగా ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని ఇలా బౌల్‌లో వేసుకుందాం. దానిలో కొద్దిగా జీలకర్ర, అలానే కొంచెం ఉప్పు. నేను 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. దానికి 1 స్పూన్ ఉప్పు పట్టింది. పాలకూరని ఒక హాఫ్ కట్ట కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను. అందులోనే ఒక 6 పచ్చిమిర్చి, దానిలోనే కొద్దిగా కరివేపాకు. ఇలా వేసి మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా కూడా బయటికొచ్చేస్తుందనమాట. అంతా ఫ్లేవర్ బాగా పడుతుందనమాట. దీనిలోనే నేను శనగపిండి వేస్తున్నాను. ఈ పకోడీకి నీళ్ళైతే అవసరం లేదండి. ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉన్న నీరే సరిపోతుందనమాట. పకోడీని ఎప్పుడు లూజ్‌గా మాత్రం కలుపుకోకండి. అలా లూజ్‌గా కలుపుకుంటున్నట్లయితే ఆయిల్ బాగా పీల్చేస్తుందనమాట. ఆయిలీగా ఉంటాయి పకోడీ. చూడండి ఇలా ఉండాలి టెక్స్చర్. కొంచెం గట్టిగానే ఉండాలండి పకోడీ ఎప్పుడైనా కూడా. ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందండి. ఈలోపు నేను బాండీ పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఆయిల్ వేడి చేసేసుకుంటున్నాను. ఆయిల్ వేడవ్వగానే ఇలా పకోడీ వేసేసుకోవడమే. ఈవినింగ్ టైమ్ వర్షం పడుతుంటే వేడి వేడిగా పకోడీ చాలా బావుంటుంది కదండీ స్నాక్‌గా. అలానే మిర్చి బజ్జీ కూడా వేసుకుందాం కొంచెం. పకోడీ ఫ్రై అయ్యేలోపు మనం కొంచెం మిర్చి కూడా రెడీ చేసుకుందామండి. మిర్చిని కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసుకొని స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాను నేను. స్టఫింగ్ కోసం ఉల్లిపాయల్లో కొద్దిగా నిమ్మకాయ పిండేసి దానిలోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం, వాము వేసుకొని స్టఫింగ్ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. స్టఫింగ్తో ఉన్న మిర్చి బజ్జీ చాలా బాగుంటుందండి. ఆ వీడియో కనుక కావాలంటే ప్రీవియస్ వీడియోస్లో నేను మిర్చి బజ్జీ చేసున్నాను. ఒక్కసారి మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో ఆ వీడియో చూడండి. చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇంట్లోనే మనకి స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ రెడీ అయిపోతుందన్నమాట. చూడండి ఈలోపు మన పకోడీ కూడా ఫ్రై అయిపోయింది. మన పకోడీ రెడీ అయ్యేలోపు ఒక పొడుపు కథ చూద్దామండి. ఏంటి అంటే తడిస్తే గుప్పెడు, ఎండితే గంపెడు అవుతుంది. ఏంటో అది చెప్పుకోండి చూద్దాం. మీకు సమాధానం కనుక తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఈలోపు మన పకోడీ కూడా ఫ్రై అయిపోయింది. తీసేసుకోవడమేనండి. మరీ ఎర్రగా వేయించుకోకండి. అలా వేయించినట్లయితే గట్టి పడిపోతాయి అన్నమాట. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే తీసేసుకోండి. ఇలా అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఎంతసేపు ఉన్నా కూడా గట్టి పడకుండా అలానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆల్రెడీ బాండి పెట్టున్నాము. ఈలోపు మిర్చి కూడా రెడీ చేసుకున్నాము. మిర్చి బజ్జీ కూడా వేసేసుకుందామా. చూడండి బ్యాటర్ని ఇలా కలిపి పెట్టుకొని మిర్చి బజ్జీని డిప్ చేసుకొని వేసేసుకోవడమే. మిర్చికి బ్యాటర్ కూడా అండి శనగపిండి పట్టించి పెట్టుకున్నాను నేను. ఆ శనగపిండిలో కొద్దిగా ఉప్పు, అలానే బేకింగ్ సోడా, దానిలోనే వాము కూడా వేసి కలుపుతున్నాను. ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఒక స్పూన్ బియ్యపిండి కూడా యాడ్ చేస్తున్నాను. అలా చేసినట్లయితే బజ్జీలు క్రిస్పీగా వస్తాయండి. వీటిని కూడా మనం డబుల్ టైం ఫ్రై చేసుకోవాలండి. 2 సార్లు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా ఫ్రై అవ్వగానే వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ రెండోసారి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటాయండి. అలానే క్రిస్పీగా కూడా వస్తాయి. ఎక్కువసేపు ఉన్నా కూడా మనకి బజ్జీలు మెత్తబడిపోకుండా ఉంటాయన్నమాట. ఈవినింగ్ టైం ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, పిల్లలు స్కూల్ నుంచి తిరిగి రాగానే ఇలా ఇంట్లోనే ఈజీగా స్నాక్స్ చేసేసుకోవచ్చండి. మనం బయటకు వెళ్ళి కొనుక్కురావాల్సిన పని లేదు. ఇంట్లోనే హెల్తీగా మనం మంచి ఆయిల్ తోటి స్నాక్స్ చేసేసుకోవచ్చు. చూడండి ఇలా ఫ్రై అవ్వగానే ఒకసారి తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. అలానే రెండో వాయి కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అవ్వగానే తీసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా ఫ్రై చేస్తాను. మనం ఇంట్లో చేసి పెట్టే స్నాక్స్ పిల్లలకి చాలా బాగా నచ్చుతాయండి. అంతేకాకుండా హెల్తీ కూడా కదా, మనకి కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇంట్లో చేసి పెట్టడం వల్ల. బజ్జీల్ని ఆయిల్లో వేయగానే కలపకుండా అండి కొంచెం ఫ్రై అవ్వగానే అప్పుడు మనం గరిటెతోటి తిప్పుకోవాలి. వెంటనే కనుక పెట్టినట్టయితే బాండీకి అంటుకుపోతాయండి, పొంగవన్నమాట బజ్జీలు. వెంటనే తిప్పకుండా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి, ఆ తర్వాత తిప్పండి. చూడండి కొంచెం ఫ్రై అయ్యాయి. దీంతో పాటు నేను ముందుగా ఫ్రై చేసుకున్న బజ్జీలను కూడా ఇందులో వేసేసి ఒకేసారి మొత్తం బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు అన్ని బజ్జీలు మంచిగా ఫ్రై అయిందాక గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుదామండి. ఇలా ఫ్రై చేసుకుంటే డబల్ టైం చేసుకోవడం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది బజ్జీల్లో. వీటిని మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని
ఉల్లిపాయ బజ్జీలుగా కూడా తినొచ్చు. నిమ్మకాయ పిండుకొని కొంచెం కారం చల్లుకొని తింటే చాలా బాగుంటాయి కదా ఈవినింగ్ స్నాక్స్గా. ఇంతకీ నేను అడిగిన పొడుపు కథకి సమాధానం తెలిసిందా అండి? తడిస్తే గుప్పెడు, ఆరితే గంపెడు అవుతుంది. ఏంటో అది? దూది అండి. తడిచినప్పుడు ఒక గుప్పెడులానే ఉంటుంది. దాన్నే ఆరబెట్టామంటే గంపెడవుతుందనమాట. సమాధానం దూది. మనం మాట్లాడుకుంటూ ఉండగానే బజ్జీలు ఫ్రై అయిపోయాయి కదా, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు ఆయిల్లో నుంచి బయటికి తీసేద్దాం. చూడండి మంచి కలర్ వచ్చాయి కదా, తీయగానే కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. అందుకని ఒక 5 సెకండ్స్ ముందే మనం తీసేసుకుందాం ఆయిల్లో నుంచి బయటికి. చూడండి రెడీ అయిపోయినాయి మన బజ్జీలు. ఇంక రెడీ టు ఈట్ అనమాట. ఈలోపు ఒక స్వీట్ కూడా ఉంటే బాగుంటుంది కదా అనిపించి నేను పూర్ణాలు చేస్తున్నానండి. పూర్ణం బూరెలు అంటాం కదా, పూర్ణం స్టఫింగ్ రెడీగా ఉంది నా దగ్గర. దోసపిండి రెడీగానే ఉంది. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి పూర్ణాలు చేస్తున్నాను. పూర్ణాలు బ్యాటర్ మీకు తెలియంది కాదు. పచ్చెనగపప్పును నానబెట్టుకొని దానిలో బెల్లం వేసి ఉడకబెట్టేసుకోవడమే. అలా ఉడికిన పూర్ణం స్టఫింగ్ని మనం దోసపిండి ఎప్పుడూ ఇంట్లో రెడీగానే ఉంటుంది కదా, దోసపిండిలో డిప్ చేసేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమేనండి. వీటిని కూడా 2 సార్లు ఫ్రై చేసుకున్నట్లయితే బాగా క్రిస్పీగా ఉంటాయండి. నేను అలానే చేస్తున్నాను. పూర్ణాలని కూడా ముందు వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి, పగిలిపోతాయి పూర్ణాలు, ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది. అందుకని కొంచెం ఫ్రై తర్వాత తిప్పాలి పూర్ణాలను ఎప్పుడు కూడా. చూడండి మన పూర్ణాలు కూడా రెడీ అయిపోయినాయి, పకోడీ రెడీ అయిపోయింది, అలానే బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి. ఈవినింగ్ స్నాక్స్ ఫుల్ ప్లేట్ రెడీ అండి. మనం ప్లేట్ని చక్కగా డెకరేట్ చేసేసుకొని తినేయడమే ఆలస్యం ఇంకా. చూడండి బజ్జీలు, పాలకూర పకోడీ, అలానే ఒక స్వీట్ పూర్ణాలు. ఈవినింగ్ స్నాక్స్కి మంచి రెసిపీస్ కదా. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.